ఆమె పుట్టినప్పుడు ఎవ్వరూ ఊహించలేదు ఈ అమ్మాయి ఒకరోజు భారతదేశాన్నే షాక్కి గురి చేస్తుందని. బందిపోటుగా మారింది, జైలుకు వెళ్ళింది, చివరికి పార్లమెంట్లో కూర్చుంది. ఆమె మరెవరో కాదు, ఫూలాన్ దేవి. ఇది సినిమా కథ కాదు, ఇది నిజంగా జరిగిన భారతీయ కథ. ఫూలాన్ దేవి ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో జన్మించింది. వాళ్ళది చాలా పేద కుటుంబం. అమ్మాయిగా పుట్టడమే ఆమెకి మొదటి శిక్ష. శిక్ష అని ఎందుకన్నానంటే, తనకు చిన్న వయసులోనే బలవంతంగా పెళ్లి చేశారు. ఆమెకు అన్యాయం జరిగింది, అయినా ఎవ్వరూ వినలేదు. సమాజం మౌనంగా ఉంది, చుట్టం సహాయం చేయలేదు. అక్కడే ఆమె జీవితం మారడం మొదలైంది. కొన్ని ఘటనల తర్వాత ఆమె అడవుల్లోకి వెళ్ళింది, బందిపోట్ల గుంపులో చేరింది. ఆమె క్రూరంగా మారలేదు, కానీ పరిస్థితులు ఆమెను అలా మార్చాయి. ఆమె పేరు దేశమంతా భయాన్ని కలిగించింది. చివరికి ప్రభుత్వం చర్య తీసుకుంది. ఫూలాన్ దేవి లొంగిపోయింది. సంవత్సరాల పాటు జైల్లోనే గడిపింది. అక్కడే ఆమె ఆలోచించింది, నా జీవితం ఇక్కడితో ముగియకూడదు. ఆమె జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చింది. అదే ఫూలాన్ దేవి పార్లమెంటు సభ్యురాలిగా ఎన్నికైంది. దేశం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఆమె జీవితం మొత్తం నొప్పితోనే నిండిపోయింది. కానీ ఒక నిజం మిగిలింది. సమాజం ఒక అమ్మాయిని వదిలేస్తే ఆ అమ్మాయి తిరిగి సమాజాన్ని షేక్ చేస్తుంది. ఇది నిజమైన కథ. మరిన్ని ఇలాంటి నిజమైన కథల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.